అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక శాలరీ పర్సన్ ఇలా ఆలోచిస్తే హ్యాపీగా లైఫ్ని అయితే లీడ్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరూ శాలరీ రాగానే ఇలా చేస్తే ఎంత బాగున్నో కదా. చాలా వరకు మన దగ్గర శాలరీ సరిపోదనో, లేదంటే మన శాలరీ కన్నా ఎక్కువ ఖర్చులు చేసేస్తామనో, చాలా వరకు మనకైతే నెగ్లిజెన్సీ వల్ల మనం మనీని వేస్ట్ చేస్తూ ఉంటాము అనవసరమైన షో ఆఫ్స్ కోసము. సో అలా కాకుండా లైఫ్నైనా మనీనైనా మీనింగ్ఫుల్గా వాడుకుంటేనే మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ శాలరీని డివైడ్ చేసుకోండి. 50% వాంట్స్ అండ్ నీడ్స్కి, ఇవైతే ముఖ్యం కాబట్టి వాంట్స్ కోసము నీడ్స్ కోసము ఈ రెండింటి కోసం 50% మాత్రం పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇంకో 50%లో 30 to 20% ఈ రూల్ పెట్టుకోండి. సో 30% ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎలా అంటే మ్యూచువల్ ఫండ్స్ అని, గోల్డ్ అని, స్టాక్ మార్కెట్స్ అని, బాండ్స్ అని, గోల్డ్ బాండ్స్ అండి. సో దాని మీద కానీ, నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్, ఆర్డి, ఎఫ్డి చాలా ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన, తర్వాత పీపీఎఫ్, నేషనల్ పెన్షన్ సిస్టము, ఇలాగా మీకు నచ్చిన వాటిలో ఒకే దాంతో తీసుకెళ్ళి మొత్తం అమౌంట్ పెట్టేదానికన్నా మీ దగ్గర ఉన్న దాంతో అన్నిట్లో పెట్టండి. అప్పుడే అన్నిట్లో ఉన్న రిటర్న్స్ మీకు వస్తుంది, అన్నిట్లో ఉన్న బెనిఫిట్స్ కూడా మనకు వస్తాయన్నమాట. సో ఇలా డివైడ్ చేసి పెట్టేసుకోండి. మీకు హ్యాపీగా మీరైతే సేఫ్గా అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఒక దాంతో ఉన్నంత బెనిఫిట్స్ ఇంకో దాంతో ఉండకపోవచ్చు కదా. సో అందుకే చెప్తున్నాను, అన్నిట్లో పెట్టేయండి. 30% ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఇలా పెట్టేసుకోండి. నెక్స్ట్ 10% వచ్చేసి రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరి పిల్లలు ఎవరిని చూడరు. అందరూ చూస్తారని కాదు, అందరూ చూడరని కాదు. సో మన కోసం మనం అమౌంట్ అయితే తీసి పెట్టుకోవాలి. మనకంటూ మనం శాలరీ అయితే ఇచ్చుకోవాలి. సో అలాగా 10% వచ్చి రిటైర్మెంట్ ప్లాన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ 10% వచ్చి ఎమర్జెన్సీ ఫండ్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్ కానీ, ఇంకేదైనా సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా అలాంటప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే మీరు హ్యాపీగా అయితే హాస్పిటల్కి వెళ్ళొచ్చు అనమాట. సో అలాంటి ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే పడరు. మనీ కావాల్సినప్పుడు హ్యాపీగా వెళ్ళి డబ్బులు అయితే తెచ్చేసుకొని వాడుకుంటారు. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఇలాగా ఇన్సూరెన్స్లు అయితే తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరికి ఏ టైంలో ఎలా ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి సో ఇలాగా మనం హ్యాపీగా మనం లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే ఇలా ఇన్సూరెన్స్లు కూడా మనకు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. కాబట్టి వీటిని కూడా మీరు ప్లాన్ చేసుకోండి. ఎంత అమౌంట్ దేనికి పోవాలి అని చెప్పి మీకు వచ్చే శాలరీ బట్టి మీరైతే ఒక ప్లాన్ అయితే వేసుకొని ఇలా మీరైతే డివైడ్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీరు మళ్ళీ ఎలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా మీరు బాధపడరు, ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇలాగా లైఫ్ని సెక్యూర్గా ఉంచుకోండి. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా అయితే ఉండొచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు చూస్తున్న వాళ్ళందరిలో ఎవరికో ఒకరికి యూజ్ అయినా నేను చాలా హ్యాపీ అండి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. వీడియో ఎలా అనిపించింది, మీకు ఏమైనా యూజ్ అయిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఇంకేదైనా మర్చిపోయి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.